హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఇవాళ ఒక పాయసం చూద్దామండి. ఎండాకాలంలో చాలా చలవ చేస్తుందండి ఇది. పాయసం ఎలా అంటే మనము పెసరపప్పు, సగ్గు బియ్యం, బెల్లంతో చేస్తాము. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ ఎండాకాలం బాడీకి చాలా మంచిది, చాలా చలువ కూడా. సగ్గు బియ్యం ఎలాగో చలువ మీ అందరికీ తెలుసు కదా. పెసరపప్పు ప్రోటీన్ ప్లస్ రిచ్ ఫుడ్ అండ్ చలవ కూడా. ఈ ఎండాకాలంలో చల్లగా, కూల్గా, మంచి బాడీకి చలవ చేసే ఒక పాయసం టేస్టీగా చూసేద్దాం. చాలా క్విక్గా అయిపోతుందండి. ఈజీగా మీరు హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. కరెక్ట్ మెథడ్లో చేసుకుంటే, నేను చెప్పిన ప్రాసెస్లో కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పాయసం ఎలా చేయాలో చూసేద్దాము. ఈ పాయసం చూసారా, పెసరపప్పు, సగ్గుబియ్యం, బెల్లంతో చేసిన పాయసం అండి. ఈ పాయసం ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేయండి మరి. ఇక్కడ నేను పావు కప్పు సగ్గుబియ్యం నానేసుకున్నానండి. బాగా మెత్తగా అయిపోయింది. హాఫ్ కప్ వచ్చేసి పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెసరపప్పు మనం లైట్గా వేయించుకోవాలి. డైరెక్ట్ కుక్కర్లోనే వేయించుతున్నానండి నేను. వేయించేసి కడగాలి. పెసరపప్పును మనము ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి పాయసము. లైట్గా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు కలర్ చేంజ్ కావాలి కానీ మాడకుండా వేయించుకోవాలి. కలర్ మారుతుంది, ప్లస్ మనకు స్మెల్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు వేయించి చేసుకోవడం వల్ల. ఇంకొంచెం వేయించితే సరిపోతుంది. మాడకుండా చూసుకోండి వేయించేటప్పుడు. చూసారా, లైట్గా కలర్ చేంజ్ అయిపోతుంది. మనకు మంచి స్మెల్ కూడా వస్తుందండి, మంచి అరోమా వస్తుంది వేయించడం వల్ల. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసి 1-2 టైమ్స్ ఈ వేయించిన పెసరపప్పును వాష్ చేసుకోవాలి, నీట్గా కడుక్కోవాలి. వాష్ చేసుకున్న పెసరపప్పు 2 టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న పెసరపప్పులో మనము హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి 2 కప్స్ అంటే 1:4 రేషియోలో వాటర్ వేసుకొని మనం కుక్కర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. 2, 3, 4. దీంతో మనం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాము. 4 కప్స్ వాటర్ తీసుకొని ఇప్పుడు ఉడికించుకుంటాం. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకుందాం. ఈలోపు మనము ఒక బౌల్ పెట్టేసుకొని ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉడికించుకుందాం. 2 కప్స్ వాటర్ వేసి ఉడికించుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టాను నేను. మీడియం ఫ్లేమ్లో కాస్త వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మనకు సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి కలపండి. మధ్య మధ్యలో కూడా మూత తీసి కలుపుతుండండి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పెసరపప్పు ఉడికే వరకు మనము బెల్లాన్ని కరిగించుకుందామండి. ఈ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నాం కదా, ఈ కప్పుతో నేను 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. స్వీట్నెస్కు తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోవచ్చు. 1.5 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని, పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. పెసరపప్పు మనకు 3 విజిల్స్ వచ్చాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ బెల్లం మనము స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు సగ్గుబియ్యం ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటే అవకాశం ఉంది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకు సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఆల్రెడీ నానబెట్టి ఉంచాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం అవసరం లేదు. ఇక్కడ మనకు పెసరపప్పు మెత్తగా ఉడికిపోయిందండి. జస్ట్ అలా క్రష్ చేస్తే సరిపోతుంది. బాగా మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు, మిక్సీకి వేయడం అలాంటిది ఏమీ అవసరం లేదు. జస్ట్ అలా మెదిపేస్తే సరిపోతుంది. ఒంటికి చాలా చలవండి. ఎండాకాలంలో ఈ పెసరపప్పు, సగ్గుబియ్యం పాయసము, బెల్లం కలిపిన పాయసము చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది. ఎండలు చాలా ఉన్నాయి కదండి. ఇలాంటి పాయసం చేసుకొని తింటూ ఉండండి. చలవకు చలవు, టేస్ట్ చాలా టేస్టీగా, ఈజీ రెసిపీ అండి. చాలా క్విక్గా అయిపోతుందండి. అలా మెదిపితే సరిపోతుంది. మనకు సగ్గుబియ్యం కూడా బాగా ఉడిపోయిందండి. ఇలా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. చూసారా,
చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ సగ్గు బియ్యంని మనము పెసరపప్పులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనము కరిగించుకున్న బెల్లం కూడా వేసేస్తున్నామండి. ఫిల్టర్ చేసేసుకుందాం. ఏమైనా నలకలు ఉంటే మనకు ఫిల్టర్లో నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ బెల్లం, సగ్గు బియ్యం, పెసరపప్పు మిశ్రమము ఒక 5 మినిట్స్ ఉడకాలండి. ఈ విధంగా 5 నిమిషాలు మనకు బాగా ఉడకాలండి. దగ్గరికి వస్తుంది. కొంచెం మనకు బెల్లం, పెసరపప్పు, సగ్గు బియ్యం అనేది అన్నీ బాగా కలిసిపోతాయి. ఈలోపు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. స్టవ్ పైన కాస్త చిన్న ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేడి చేసుకుంటున్నాను. కొద్దిగా కాజు, కొద్దిగా కిస్మిస్, వేయించుకున్న పెసరపప్పు మిశ్రమంలో వేసి కలిపి 2 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. ఇంతేనండి, పెసరపప్పు, సగ్గు బియ్యం, బెల్లం పాయసం రెడీ అయింది. ఇది చల్లారాక మనకు సరిపడా పాలు వేసుకుందాము. వేడి మీద వేసుకోకూడదండి. వేడి మీద వేసుకుంటే మనకు పాలు విరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాసేపు చల్లారనిద్దాం. మనకు బాగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాతనే మనము పాలు కలపాలి. వేడిగా ఉన్నప్పుడు పాలు కలిపితే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు బాగా చల్లారిపోయింది. మనం ఇప్పుడు పాలు కలిపేసుకుందాము. నేను ఫస్ట్ కొద్దిగా 1 స్పూన్ పాలు వేసి కలిపేస్తున్నాను. ఈ విధంగా కలపడం వల్ల మనకు విరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. పాలు కూడా విరిగిపోవన్నమాట. ముందుగా 1 స్పూన్ పాలు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు మిగతా పాలు వేసేసుకొని కలిపేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ బట్టి మీరు ఇంకా కావాలంటే కలుపుకోవచ్చు. పాలు ఈ మిశ్రమం పూర్తిగా కలిసిపోయే వరకు కలిపేసుకోండి. ఈ విధంగా మనకు పాలు, ఈ పెసరపప్పు మిశ్రమం మొత్తం కూడా మనకు పాయసం పూర్తిగా కలిసిపోయింది. ఇది ఇంకా చల్లారే కొద్దీ థిక్నెస్ వస్తుందండి. ఫ్రిడ్జ్లో కూల్ కావడానికి పెట్టేసుకుందాము. ఇది చల్లగా అయ్యే కొద్దీ ఇంకా టైట్నెస్ వస్తుంది, చిక్కదనం వచ్చేస్తుంది. ఈ స్వీట్ని మనము చల్లగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో చల్లగా పెసరపప్పు, సగ్గు బియ్యం, బెల్లం పాయసం చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి. బాడీకి కూడా చాలా, మనకు శరీరానికి సగ్గు బియ్యం కానీ పెసరపప్పు కానీ చాలా చలవ చేస్తాయి. సో ఇది కూల్ చేసుకోవడానికి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో ఫ్రిడ్జ్లో మనం ఒక 1/2 an hour కూల్ చేసుకున్నామండి. 1/2 an hour to 1 hour మనం చిల్ చేసుకుంటే ఈ పాయసం చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే వేడిగా ఇష్టం ఉన్న వాళ్ళు వేడిగా తినొచ్చు, బట్ చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందామండి. చూసారా, చల్లారాక థిక్నెస్ వచ్చేసింది. మనం వేడిగా ఉన్నప్పుడు చాలా జారుడుగా ఉంది కదండి, లూజ్గా. సో చల్లారాక చూసారా చాలా థిక్గా వచ్చేసింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి ఈ పాయసము ఎలా ఉంది, ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాను విత్ మెజర్మెంట్స్తో. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుందండి. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మనకు లిక్విడ్గా లేకుండా కన్సిస్టెన్సీ కూడా థిక్నెస్ వచ్చేసింది. చల్లగా చాలా టేస్టీగా ఉందండి. ఈ కమ్మని పాయసం మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కరెక్ట్ మెజర్మెంట్స్తో ఉందండి. నా వీడియోస్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.